వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంపచోడవరం నియోజకవర్గం విద్యుత్ ఘాతానికి 8 పశువులు బలి. రాజనగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో ఓం సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం. కడప కార్పొరేషన్ హై స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వేదిక. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ ఫైటింగ్. జగ్గంపేట మండలం రామవరం పంచాయతీ పార్టీలో అక్రమ సిద్ధమైంది. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. రాజవోమంకి మండలం అరిగేరు గ్రామ అటవీ ప్రాంతంలో అడవి జంతువుల వేట కోసం వేసిన విద్యుత్ తీగల వల్ల విద్యుత్ ఘాతంతో 8 పశువులు మృతి చెందాయి. అదే గ్రామానికి చెందిన అబ్బాయి రెడ్డికి చెందిన 6 ఆవులు 2 ఎద్దులు మృతి చెందాయి. తన కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా దానిగారు అండి, మా అన్నయ్య మురళడ్డారెడ్డి అడవిలోకి పశువులు తోలుకెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తుండగా మధ్యదారిలో కరెంటు పెట్టేశారు. కరెంటు పెట్టితే మొత్తం 8 పశువులు చనిపోయినాయి. అందులో 2 గిత్తలు, 6 ఆవులు చనిపోయినాయి. ఆ షాక్లో మా అన్నయ్య కూడా కరెంట్ షాక్ కొట్టి కొంచెం డ్యామేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. మాకు దీనివల్ల కొంచెం ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇదే ఆవులు మా జీవనాధారం. మాకు ఏదైనా ప్రభుత్వం సహకరించాలని మేము చేసుకుంటున్నాం. ఆ కరెంట్ పెట్టిన కొంచెం శిక్షణ అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాజనగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో ఓం సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విష్ణుమూర్తికి శేష పాన్పు, పరమేశ్వరునికి నాగభరణము. ఈ భూమి భారాన్ని మోసే ఆదిశేషుడు భక్తుల కోరికలు తీర్చి సంతానాన్ని ప్రసాదించే సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుని వెలిసినటువంటి శ్రీరాంపురంని పాలించే సుబ్బరాయుడుగా పేరుగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీరాంపురం గ్రామంలో తెలిసిన శ్రీ 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 సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద భారీ ఎత్తున భక్తులతో స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి నమ్మకంతో పాలాభిషేకం చేసుకుంటూ అంగరంగ వైభవంగా మొదటి సంవత్సరం శ్రీరాంపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ప్రదక్షిణలు చేసినచో కోరిక తప్పక నెరవేరుతుంది. జమ్య వృక్షము సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిసి ఉన్న ఏకైక చోటు శ్రీరాంపురం. రావాలి బాబు. తెలియదు కదా తీసుకోలేదు. ఇక్కడ
చింతల వీరబాబు గారు 100 రూపాయలు రుణమర్పించారండి. చింతల వీరబాబు గారు 100 రూపాయలు రుణమర్పించారండి. అలాగే లెక్కనే అయ్యయ్యా ఇచ్చే చూడు అర్జునరావు గారు 500 రూపాయలు రుణమర్పించారండి. అర్జునరావు గారు 500 రూపాయలు రుణమర్పించారండి. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజనగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి స్వామివారికి దర్శించుకున్నారు. ఆయనను ఆలయ కమిటీ పెద్దలు ఘనంగా స్వాగతించారు. వీరితో పాటు నీరుకొండ బాబ్జీ, పచారి నరసింహమూర్తి, చింతలదేవి కన్నారావు, తగరంపూడి గణపతి పాల్గొని స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్వామివారి చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అని, గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, త్వరలో నూతన ఆలయం నిర్మించనుస్తున్నట్టు ఆలయ కమిటీ వారికి అన్ని విధాల సహాయం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రోజున పవిత్ర సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు కాకుండా తమిళనాడు అందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని ఒక నిష్ఠతోటి ఎక్కడ ఏ గుళ్ళు చూసినా కూడా కిటకిటలాడుతూ మామూలుగా భక్తి భావంతో ఉన్నారు. ఈ రోజున కోరుకొండ కమిటీ వారు ప్రతి సంవత్సరం పిలిచినట్టే పిలుస్తాం. నేను ఇంకా వాళ్ళకి ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్దామని అనుకుంటూ ఇక్కడ ముందు వచ్చాను. 71 సంవత్సరాలు బట్టి ఈ గుడిని స్వయంభూతో కోరుకొండ నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. అంటే నాకు 10-12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడూ నిరంతరం వచ్చి దేవుడిని దర్శించుకుంటాం, మాకు అలవాటు. అలాగే ఈ 70 సంవత్సరం వస్తుందని చెప్పి ఈ గుడి కమిటీ సభ్యులు ఆ పాత గుడి రోడ్డు వెడల్పైంది, జనాభా పెరిగిందని చెప్పి మళ్ళీ దాన్ని 2 సంవత్సరాల క్రితం పునర్ప్రతిష్ఠ చేసి శరవేగంతో నూతనంలో ఆలయంలోకి మారుస్తానికి వాళ్ళు ఒక కమిటీ వారు చేసి చక్కటి కమిటీ వారికి నా తరఫున వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, దైవభక్తితోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులకు, రాజానగర నియోజకవర్గంలో మా కూటమి సభ్యులకు, ప్రజలకు, ప్రజానికానికి అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, అలాగే ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి పిల్లలు పుట్టిన వాళ్ళకే కాకుండా పెళ్లి అవ్వనోళ్ళు, అది ఆరోగ్యం లేనివాడు అందరూ కూడా వచ్చి దేవుని కొలుస్తాం సనాతన ధర్మంగా వస్తుంది. భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కడప కార్పొరేషన్ హై స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ వేదికపై మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ పోస్టర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరించిన కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
హైదనగర్ లో 108 వాహనాన్ని చోరు చేసిన విజయవాడ వైపు పారిపోతున్న దొంగలు పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు. హైదనగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ. అంబులెన్స్ సైరన్ తో రై మంటూ అతి వేగంతో పరారవుతున్న దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ జాన్ రెడ్డి ఢీ కొట్టి పారిపోయిన దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషయం చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. కేతపల్లి కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయిన కేటగాడు. సూర్యాపేట టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీని పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు గుర్తించిన పోలీసులు. జగ్గంపేట మండలం రామవరం పంచాయతీ పరిధిలో అక్రమ శుద్ధ మైనింగ్ ని గత ప్రభుత్వం అడ్డుకొని 1,50,00,000 పెనాల్టీ విధించిన శుద్ధ మీటర్లను రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిన మట్టి మాఫియా. నిద్రావస్థలో అధికార యంత్రాంగం. బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం సందర్భంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. పెద్దపురం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యద విద్యార్థం రాజన పరిహారార్థం గుణబాధ బ్రహ్మణ్యేశ్వర మహోత్సవ నక్షత్ర
అదేవిధంగా చూస్తే అంతా భక్తిభావంతో జనాలందరూ రావడం చాలా క్రమశిక్షణ మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రసాదాలు కానీ ఈ యొక్క క్యూ లైన్ పాటించడం కానీ భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం ఇక్కడ శివాలయ శివుడు కానీ పార్వతీదేవి కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతు పూజ మరి ఇక్కడ జరగడం విశిష్టంగా మరి అమ్మవారికి శ్రీచక్రం కావటం, అదేవిధంగా పాము అదే సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి అక్కడికి వచ్చి గిన్నెలో పాలు పెడితే ప్రతిరోజు అది సేవించడం కూడా మరి దేవుడు ఉన్నాడనే దానికి ఇది నిజంగా ఒక ఎగ్జాంపుల్ కింద భావించవచ్చు. మనం ఏదేమన్నప్పటికీ ఈ గుడి పురాతనమైన గుడి మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఎంతమంది లక్షల్లో వచ్చే భక్తులను అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో అలాగే ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఇలాంటి గుళ్ళు అలా వెలుగులో ఉండాలి. మరి ప్రసాదాలు కుటుంబ ప్రసాదాల నాణ్యత కూడా పెరిగింది ప్రతి చోట. భక్తి భావాలతో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా భక్తి భావాలతో ప్రజలందరూ కూడా బాగా పెరిగింది. భక్తి భావాలు కూడా చనిపోయే రోజు వచ్చింది, అది అధిగమించి జనాలందరూ కూడా భక్తి భావాలతో ఉంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అందరికీ భక్తులందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ సమావేశాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో తమ పిల్లల చదువుపై నేరుగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ సమావేశం ఎంతో చక్కగా కొనసాగింది. పిల్లలు విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులతో నిర్వహించారు. మీరు వాళ్ళకి కావాల్సినటువంటి సపోజ్ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఇస్తున్నారా లేదా, లేకపోతే క్లాస్ లో వాళ్ళు ఏ కారణం చేత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్థలం దగ్గరికి వచ్చినట్టయితే ఈ కాంపిటీషన్ లో అది గోకవరం గ్రామం జడ్బిహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. గత సంవత్సరం కూడా మా పెద్దమ్మ ఈ స్కూల్లోనే 10వ తరగతి చదివింది. స్కూల్లో 4th ర్యాంక్ వచ్చింది. 522 మార్కులు వచ్చాయి పెద్ద పాపకి. ఇప్పుడు చిన్న పాప ఏమోని A1 ప్రస్తుతానికి A1 గ్రేడ్ లో ఉంది. చాలా బాగా చదువుతుంది. ఒకటి తెలుగు అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతిసారి ఏదైనా డౌట్ ఉంటే వచ్చి ఓన్లీ క్లాస్ టీచర్ని అడిగేవాళ్ళం సమస్య ఏంటన్నది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి టీచర్ వచ్చి మా దగ్గరికి వచ్చి అన్ని చెప్తున్నారు పిల్లల గురించి. చాలా సంతోషకరంగా ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు ఇలా జరగడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి విద్యార్థి తెలివితేటలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తాయని నేను భావిస్తున్నాను. పేరు అమీనండి. మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది జిల్లా పరిషత్ ప్రజా స్కూల్లోని. అంతకుముందు 9th క్లాస్ లో కొంచెం డల్ గానే ఉండేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగా ఇంప్రూవ్ అయిందండి, పర్లేదు. ఎప్పుడు మాకు పిల్లల గురించి అంతలా తెలిసేది కాదండి. వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అనేసి మేమే వచ్చి అడగడం చేయడం, పేరెంట్స్ మీటింగ్ పెట్టినా అంతలాగా ఏముండేది కాదు. ఈ ఇయరే తల్లిదండ్రుల ఉపాధ్యాయులది ఆత్మీయ సమావేశం పెట్టిన గురించి మాకు కూడా అన్ని తెలుస్తున్నాయండి. ఈ కార్యక్రమం కూడా ఎప్పుడు జరగలేదండి. ఈ సంవత్సరమే కొత్తగా చేస్తున్నారు. ముగ్గులు పోటీలు అన్ని తల్లిదండ్రులకి అనేసి అంతా బాగుందండి. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదండి, నేను ఎడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా. ప్రస్తుతానికి ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్ కింద రావడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఈరోజు గోకవరం గ్రామంలో జరుగుతుందండి. దానికి నేను స్పెషల్ ఆఫీసర్గా అటెండ్ అవడం జరిగింది. ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కూడా ఆహ్వానించడం జరిగిందండి. వారి యొక్క తల్లిదండ్రులను వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క క్లాస్ టీచర్ గారు వారి ప్రోగ్రెస్ కార్డుని అన్నిటిని కూడా చూసి ఆ పిల్లల యొక్క ఏ సబ్జెక్టులో కనుక వెనుకబడి ఉన్నారు, ఏ కారణం చేత వెనుకబడి ఉన్నారు అనేటువంటిది ఆ పిల్లలు తల్లిదండ్రులతో పాటుగా వారు విచారించి వాటికి సంబంధించినటువంటి సూచనలు తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం, అదే విధంగా ఉపాధ్యాయులు ఆ పిల్లలందరికీ కూడా ఇవ్వటం అనేటువంటిది ఒక కార్యక్రమం కింద జరగడం జరుగుతుందండి. అదేవిధంగా తల్లిదండ్రులందరినీ కూడా ఇక్కడ వారికి ఒక ఆటల పోటీల కింద పెట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం కల్పించడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఆ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి గవర్నమెంట్ బిఈడి కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ గారైన బోరయ్య చౌదరి గారు, అలాగా చాలా మంది ఇక్కడికి తల్లిదండ్రులు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగిందండి. వారి యొక్క విలువైనటువంటి సూచనలు వాటిని కూడా ఈ యొక్క తల్లిదండ్రులకి ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి ఇస్తూ వారిని మరింత ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా ఈ యొక్క మంచి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ బృందానికి, గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రంపచోడవరం నియోజకవర్గం విద్యుత్ ఘాతానికి 8 పశువులు బలి. రాజనగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో ఓం సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం. కడప కార్పొరేషన్ హై స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వేదిక. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ ఫైటింగ్.
జగ్గంపేట మండలం రామవరం పంచాయతీ పరిధిలో అక్రమ సిద్ధమైంది.